ప్రైవేటీకరణ పేరుతో అనేక రకాలైనటువంటి ప్రభుత్వ ఆస్తులని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ చివరికి ప్రభుత్వ ఆధీనంలోనే నడవాల్సినటువంటి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖలను కూడా ప్రైవేటీకరణ చేయడానికి పూనుకోవడం ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిణామం. అందులో భాగంగా ప్రతి జిల్లాలో ఒక రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం తీసుకొచ్చి దాని ద్వారా పీపీ మోడ్లో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో టెక్నాలజీకి సంబంధించి కానీ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి సర్వ హక్కులు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ జూన్ 30వ తేదీ నాడు జీఓఎంఎస్ నెంబర్ 396ని ఈ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. వాస్తవానికి దీనిలో అనేక రకాలైనటువంటి లొసుగులు, లోటుపాట్లు, ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి. అత్యంత గోప్యంగా ఉంచాల్సినటువంటి డేటా ఏదైతే ఉంటుందో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటివి దీనిని ప్రభుత్వ ఆధీనంలోనే నడిపితే జవాబుదారీతనం ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడితే ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లు చేయడం ప్రారంభిస్తే దానివల్ల ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి ఆస్తుల భద్రతకు ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. దీనితో పాటు డాక్యుమెంట్ రైటర్లు దాదాపుగా 5 లక్షల నుంచి 7 లక్షల మంది వరకు ఈ రాష్ట్రంలో డాక్యుమెంట్ రైటర్లు కానీ ఇతర అనేక విధాలుగా దీని మీద రిజిస్ట్రేషన్ మీద ఆధారపడేటువంటి కుటుంబాలు ఉన్నాయి. సాధారణంగా ఎవరైనా సరే బ్రిటిష్ హయాం నుంచి కూడా లెక్కేసుకుంటే ఎవరన్నా వెళ్ళి పాపం ఆస్తులు కొనుక్కోవాలి అని అంటే నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్తే పని అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళకి పాపం ఫారమ్స్ ఏ విధంగా ఉండాలని తెలియదు, స్టాంప్ డ్యూటీ ఏ విధంగా కట్టాలో తెలియదు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎట్లా ఉంటాయో తెలియదు, అసలు డాక్యుమెంట్ ఏ విధంగా ఉండాలనేటువంటి తెలియదు. కాబట్టి డాక్యుమెంట్ రైటర్ అనేటువంటి వాడు అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ ఏ విధంగా డాక్యుమెంట్ను రూపొందించాలా, ఏ విధంగా దానికి సంబంధించినటువంటి ఉండాలా, ఎటువంటి అంశాలు ముడిపడి ఉంటాయి అనేటువంటిది అందరూ కూడా ఈరోజు వాటికి సంబంధించి ఈరోజు మేమందరం చదువుకున్నటువంటి వ్యక్తులం అయినా సరే వీటికి సంబంధించి మాకు సంపూర్ణమైనటువంటి అవగాహన లేదు. కాబట్టి డాక్యుమెంట్ రైటర్లకు అప్పచెప్తే వెంటనే దానికి సంబంధించినటువంటి మినిమం ఛార్జీలతో ఈరోజు అందరు కూడా అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యవస్థను కోరుకుంటున్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా అనేక మంది గురించి దళారీ వ్యవస్థ మీద మాట్లాడినటువంటి సందర్భాలు, నిరసన తెలిసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ రైటర్ల విషయంలో ఈ సమాజంలో ఎవరికి కూడా అభ్యంతరం ఉండేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళని కోరుకుంటున్నారు, వాళ్ళని ఆశిస్తున్నారు, వాళ్ళు ఉండాలని చెప్పి భావిస్తున్నారు. అటువంటి నేపథ్యంలో దాదాపుగా ఈరోజు 5 లక్షల నుంచి 7 లక్షల మంది కుటుంబాలు దాని మీద జీవనాధారం చేస్తూ శతాబ్దాలుగా ఆధారపడి జీవనం కొనసాగిస్తుంటే ఈరోజు చంద్రబాబు నాయుడికి అర్ధాంతరంగా ఏం కల వచ్చిందో, నువ్వు ఒక నోటితో ఎన్ని నాలుగులు ఉన్నాయో తెలియదు, ఒక నాలుగుతో ఏమో అసలు ఈ దేశానికి ప్రపంచానికి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించినటువంటి వాడిని నేనే, ఆద్యుడు నేనే అని చెప్పి పాత రోజుల్లో మనం చెప్పుకునే వాళ్ళం కదా. చెరుకుడు, సుశ్రుతుని గురించి ఆ విధంగా దానికి మించి చెప్తున్నారు. నేను అసలు వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఆద్యుడిని నేను అనేనని. నీకు అంత తెలివితేటలుండి సాంకేతిక పరిజ్ఞానం మీద అంత పట్టుండి ఇప్పుడు ఏదన్నా మాట్లాడాలన్నా కూడా కాగితం చూసి మాట్లాడటం లేదు, ట్యాబ్ చూసి మాట్లాడుతున్నాడు, ప్యాడ్ చూసి మాట్లాడుతున్నాడు. అంత సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధారపడి ఉండేటువంటి నువ్వు ఎవరో ప్రైవేటు వ్యక్తులు తీసుకొచ్చి సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపెట్టి నువ్వు ఏదో ఒక విధంగా వాళ్ళకి అప్పచెప్పాలనేటువంటి ఆలోచన చేస్తున్నావు. కాబట్టి దుర్మార్గంగా వ్యవహరించడం తప్ప ఈరోజు ఉన్నటువంటి వాటిని బలోపేతం చేయండి. మీరు అవసరమైనటువంటి సిబ్బందిని నియమించండి. ఆ రోజు వాళ్ళకి ఇచ్చేటువంటి కమిషన్లు ఏదైతే మీరు ఇవ్వడానికి సిద్ధపడ్డారో దానిలో ఇంత కమిషన్ వాళ్ళకి ఇస్తాము ఆ ప్రైవేట్ వ్యక్తులకు అని చెప్పి అనుకున్నారో దాని తెర వెనుక ఉద్దేశం ఏమిటంటే మీకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఒక్కొక్కరిగా కట్టబెట్టాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇది జిల్లాకు ఒక సేవా కేంద్రం అని చెప్పి ఈరోజు ట్రయల్ చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రజల ఆస్తులకు భద్రత కలగాలి అన్నా, ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి లావాదేవీలు వెసులుబాటు కావాలన్నా, ఎక్కడ కూడా లొసుగులు లేకుండా సజావుగా సాఫీగా సాగాలన్నా ఖచ్చితంగా డాక్యుమెంట్ రైటర్లకు సంబంధించినటువంటి పాత్ర ఉండాల్సిందే. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.